హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. హైదరాబాద్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్. సెప్టెంబర్లో కమల్ హాసన్ కొత్త చిత్రం ప్రారంభం. షారుఖ్ ఖాన్తో అభిషేక్ బచ్చన్ ఢీ. అందమైన దిల్రుబా ఆగస్టు 9న. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. హైదరాబాద్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్. హైదరాబాద్లో యుద్ధానికి సిద్ధమవుతున్నారు హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్. వారిద్దరూ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో స్టార్ హీరోగా దూసుకెళ్తున్న ఎన్టీఆర్ వార్ 2 మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ మూవీపై ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ముంబై, గోవాతో పాటు విదేశాల్లోనూ కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ముంబై షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాల్గొన్నారు. కాగా వార్ 2 తర్వాత షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లోని ఓ స్టూడియోలో భారీ బడ్జెట్తో పెద్ద సెట్ను నిర్మిస్తున్నారు. ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్లపై యాక్షన్ చిత్రీకరించనున్నారట. ఇంటర్వెల్లో వచ్చే ఈ ఫైట్ సీన్ సినిమాలో ఓ హైలైట్గా నిలుస్తుందని సమాచారం. జాన్ అబ్రహం, కియారా అద్వానీ ఇతర పాత్రలో నటిస్తున్న వార్ 2ని యష్రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. కాగా 2019లో విడుదలైన హిట్ మూవీ వార్కి సీక్వెల్గా వార్ 2 రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప ది రూల్. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటోంది. డిసెంబర్ 6న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారనే చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్లో జరుగుతోంది. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కొత్త సినిమాలకు అల్లు అర్జున్ ఆల్రెడీ కమిట్ అయినప్పటికీ ఈ చిత్రాలు సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం ఉంది. ఈలోపు మరో దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయాలనుకుంటున్నారట. దీంతో ఆయన తర్వాతి సినిమాల దర్శకుల జాబితాలో అట్లీ, బోయపాటి సీను, సురేందర్ రెడ్డి వంటి పేర్లు వినిపించాయి. అయితే రజనీకాంత్తో జైలర్ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ తెరకెక్కనుందనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. ఇటీవల నెల్సన్ చెప్పిన స్టోరీ అల్లు అర్జున్కి నచ్చిందని, దీంతో ఈ కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట నెల్సన్. అనుకున్నట్లు జరిగితే అల్లు అర్జున్, నెల్సన్ దిలీప్ కాంబినేషన్లో సినిమా ఉండొచ్చని ఫిలిం నగర్ టాక్. సెప్టెంబర్లో కమల్ హాసన్ కొత్త చిత్రం ప్రారంభం. ప్రభాస్ సలార్, సీజ్ ఫైర్, కల్కి 2898 AD, కమల్ హాసన్ విక్రమ్, రామ్ చరణ్ గేమ్ చేంజర్, యష్ KGF వంటి భారీ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్గా చేసిన అన్బరీవ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ మూవీని ప్రకటించారు. అయితే ఇండియన్ 2, థగ్ లైఫ్ సినిమాలతో కమల్ బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ఇండియన్ 2 విడుదలవడం, థగ్ లైఫ్ చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో అన్బరీవ్ల సినిమాపై కమల్ దృష్టి సారించారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలయ్యేలా కమల్ అండ్ కో సన్నాహాలు చేస్తున్నారట. కమల్ హాసన్, ఆర్ మహేంద్ర నిర్మించనున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీని 2025లో విడుదల చేయాలనుకుంటున్నారు. షారుఖ్ ఖాన్తో అభిషేక్ బచ్చన్ ఢీ. షారుఖ్ ఖాన్ హీరోగా నటించనున్న తాజా చిత్రం కింగ్తో అభిషేక్ బచ్చన్ విలన్గా నటించనున్నారా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. షారుఖ్ ఖాన్, ఆయన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్లో సుజయ్ ఘోష్ దర్శకత్వంలో కింగ్ తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ మూవీలో విలన్ రోల్ కొత్తగా ఉంటుందట. ఈ రోల్కి అభిషేక్ బచ్చన్ను సంప్రదించారట సుజయ్ ఘోష్. నెగిటివ్ రోల్ కావడంతో మొదట కాస్త విముఖతను వ్యక్తం చేసిన అభిషేక్ పాత్రలోని డెప్త్, ప్రత్యేకత నచ్చడంతో ఫైనల్గా ఓకే చెప్పారని బాలీవుడ్ సమాచారం. అందమైన దిల్రుబా ఆగస్టు 9న రాణి జీవితంలోకి వచ్చిన నీల్ని నవలలోని ఓ క్రైమ్ సన్నివేశం ఆధారంగా హత్య చేసి తప్పించుకుంటారు రాణి రిషబ్లు. ఆగ్రాలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు వారిద్దరూ. అక్కడ వాళ్ళు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే కథనంతో రానున్న చిత్రం ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా. తాప్సీ, విక్రాంత్ మాన్సే జంటగా నటించిన హసీన్ దిల్రుబాకి సీక్వెల్గా రానుంది ఈ సినిమా. జయప్రద్ దేశాయ్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో వచ్చే నెల 9న విడుదల కానున్నట్లు గ్లింప్స్ని పంచుకుంది తాప్సీ. దిల్రుబా పేరుతో ఆగస్టు 9 సాయంత్రం ఎంతో అందంగా మారనుందని వ్యాఖ్యల్ని జోడించింది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.